కార్తీక్ని సీఈఓగా, దీపను చెఫ్గా చేసి జోష్నా రెస్టారెంట్కి లాభాలు వచ్చేలా చేసిన శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు కార్తీక్ని సీఈఓగా, దీపను చెఫ్గా చేయాలన్న ఆలోచన శివన్నారాయణకి రావడం ఏంటి? మరి దానికి జోష్న అంగీకరించిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే వైరాకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అయితే నువ్వు నాలాంటి వాడిని చూసుండొచ్చు, కానీ నన్ను చూసుండవ్వు అనగానే, ఏంటి కార్తీక్, నీ మీద నీకు ఓవర్ కాన్ఫిడెన్సా? నువ్వు ఎవరిని ఎదుర్కొంటున్నావో తెలుసా? ఈ వైరాని. వైరా అంటే నువ్వు నార్మల్గా పేరును మాత్రమే చూస్తున్నావు. నేనేంటో నీకు తెలీదు. మీ మామయ్యని అడుగు, నేనేంటో నీకు తెలుస్తుంది అనగానే, నిన్ను ఒకరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ నువ్వు మాత్రం నాకు ఎదురు పడకుండా ఉంటే నీకే మంచిది. కార్తీక్ లాంటి వాడు నీ లైఫ్లో తగిలుండడు. తగిలితే మాత్రం అది నీకు చాలా తక్కువనే అనుకోవాలి అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జోష్న రంకెలు వేయడం మొదలు పెడుతుంది. ఏంటి తాత, బావను లోపలికి పిలిచి నా పరువు తీయాలని చూస్తున్నారని, కానీ నీకు పరువుందా? నువ్వు కంపెనీ పరువును కాపాడే పరిస్థితి తీసుకొచ్చావా అని చెప్పాను. కానీ బావ మాత్రం ఏం చేశాడు? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అనగానే, డ్రైవర్ అనడానికి వాడేదో తన భార్యను బ్రతికించుకోవడానికి డ్రైవర్ రూపం ఎత్తాడే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. భార్యను బ్రతికించుకోవడం కూడా ఒక బాధ్యతే. తన భార్యను బ్రతికించుకోవడం కోసం తన్ను తాను అంతలా తగ్గించుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన కార్తీక్ కంపెనీ పరువును కాపాడాలనుకున్నాడు. నువ్వు కంపెనీ పరువును తీయాలనుకున్నావు. ఏంటి బెదిరించా అని చెప్పాను. కానీ బెదిరించో బ్రతిమాలో ఏదైతే ఏముంది, ఆ వైరాన్ని మన కంపెనీలోకి రాకుండా చేశాడు కదా. నువ్వైతే కంపెనీలోకి ఆహ్వానిస్తున్నావు. మన శత్రువుని మన కంపెనీలో అడుగు పెట్టే అర్హత లేని వాడిని కంపెనీలోకి వచ్చేటట్టు చేయాలని నువ్వు అనుకుంటున్నావు, రాకుండా చేయాలని కార్తీక్ అనుకుంటున్నాడు. నీకు కార్తీక్కి చాలా తేడా ఉంది. నీ పరువు నువ్వు తగ్గించుకోకుండా ఉండాలి అంటే నువ్వు రిజైన్ చేయాల్సిందే అని చెప్పనేసరికి, నేను రిజైన్ చేయను అనగానే, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. లాభాలు చూడని సీఈఓని ఎవరు ఉండనివ్వరు. బోర్డు మెంబర్సే సీఈఓని తప్పించమని చెప్తారు. ఆల్రెడీ నీకు నెల రోజుల్లో 3 వారాలు టైం అయిపోయింది. ఇంకా వారం మాత్రమే ఉంది. నెక్స్ట్ వీక్ బోర్డు మీటింగ్ ఉంది. బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా న్యూ సీఈఓని చేస్తారు అని చెప్పనేసరికి, ఎవరిని అనగాని, అది నీకు అనవసరం. బోర్డు మెంబర్స్ ఎవరు నిర్ణయం తీసుకుంటారో వాళ్ళనే ఫైనల్ చేస్తారు. నీ అంతటా నువ్వు రాజీనామా చేస్తే అది నీకే మంచిది. నీ పరువు మిగులుతుంది. లేదా మేమే సీఈఓ నుంచి తప్పిస్తే నీ పరువు తల దించుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుంది అని చెప్పనేసరికి, నేను చెయ్యను, వారం రోజుల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ శివన్నారాయణ మాత్రం కార్తీక్ దగ్గరికి వెళ్తాడు. చాలా థ్యాంక్స్ రా కార్తీక్, నీలాంటి వాడు సీఈఓ కావాలి, కత్తి లాంటి వాడు కావాలి అంటే నీలాంటి వాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీరేమంటున్నారు తాత అని చెప్పనేసరికి, నేను నిన్ను సీఈఓగా చెయ్యాలనుకుంటున్నాను. నేను ఆ నిర్ణయం అందరి ముందు బయట పెట్టొచ్చు నీకు చెప్పకుండా, కానీ ఒకప్పుడు నిన్ను సీఈఓ పదవి నుంచి తీసి తప్పు చేశాను. అందుకే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే మళ్ళీ నిన్ను సీఈఓగా ఉంచాలనుకుంటున్నాను. నా కంపెనీ పరువు ప్రతిష్ట, నా కంపెనీకి విలువ తగ్గకుండా ఉండాలి అంటే నువ్వే సీఈఓగా ఉంటేనే అది మంచిది అనుకుంటున్నాను. నా కుటుంబం బాగుండాలి, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ బాగుండాలనే కదా. లోపల ఏం జరుగుతున్నా నీకు అనవసరమని అనుకోకుండా నువ్వు లోపలికి వస్తానని చెప్పి ఆ వైరాని మన ఆఫీస్లో అడుగు పెట్టనివ్వకుండా చేశావు. నీలాంటి పర్సన్ తప్ప నాకు సీఈఓగా ఎవరూ నా కంపెనీకి సెట్ కారు. మన వాళ్ళు అంటే నీలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నా మాట కాదనవనే నమ్మకంతో నలుగురు ముందు చెప్పేద్దామనుకున్నాను. కానీ అలా చెప్తే నువ్వే షాక్ అయ్యి నాకు ఇష్టం లేదు అన్న మాట అక్కడ అనేస్తావేమోనని అందరి ముందు నేను తలదించుకోవాల్సిన అవకాశం వస్తుందని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను. నిన్నే సీఈఓగా అనౌన్స్ చేద్దామనుకుంటున్నాను. నువ్వు తప్ప నాకు సీఈఓగా ఎవరూ అవసరం లేదు. నేను నీ యజమానిగా అనుకుంటావో లేక నీ తాతగా అనుకుంటావో, నా ఇంటి గౌరవం కాపాడే వ్యక్తిగా అనుకుంటావో నీ ఇష్టం. నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను. జోష్నను
రాజీనామా చేయమని చెప్తున్నాము. జోష్న అయితే చెయ్యదు. వారం రోజుల తర్వాత బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా అప్పుడు నిన్నే సీఈఓగా చెయ్యాలనుకుంటున్నాను. నేనైతే నిర్ణయం తీసుకున్నాను కార్తీక్. నీకు ఈ తాత మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ని నువ్వే నీ ఆధీనంలోకి తీసుకుంటావని నమ్ముతున్నాను. నీ ప్లేస్లో మరొక వ్యక్తి వచ్చినా ఏమో, ఎవడి సమర్థత మీద నాకు నమ్మకం లేదు. కార్తీక్ సమర్థత మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే నిన్నే సీఈఓని చేద్దామనుకుంటున్నాను. ఒక మాట నీకు చెప్పడం నా కనీస ధర్మం. నీ మనోభావాలు దెబ్బతినకుండా అందుకోసమని అని చెప్పనేసరికి, నేను ఎప్పుడూ మీ నిర్ణయాన్ని కాదనలేదు. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను వద్దని చెప్పలేదు. మీ ఇష్టం వచ్చినట్టే మీ నిర్ణయాన్ని తీసుకోండి తాతయ్య అని చెప్పనేసరికి, ఇంకా ఈ మాట అన్నావు చాలు, నువ్వు ఏమంటావా అనుకున్నాను. నా మీద కోపంతో నేను చెయ్యను, మీ కంపెనీ పోతే ఏంటి పోకపోతే ఏంటి అని అంటావనుకున్నాను. కానీ అలా అనలేదనగాని అలా ఎలా అంటాను తాత? ఇది మన కుటుంబం, మన కుటుంబ గౌరవాన్ని మనం తీసుకుంటామా? తీసుకోం కదా అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇంకా వారం రోజులు జోష్న ఎవరిని సీఈఓని చేస్తారు అన్న ఆలోచన మీదే ఉంటుంది తప్ప ఏ ప్రోగ్రెస్ ఉండదు. ఎందుకంటే జోష్నకి ఏమీ చేత కాదు కదా. దీపా కార్తీకులను ఎలా సాధించాలో తెలుసు తప్ప ఆవిడ గారికి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు కాబట్టి తను ఏమీ చేయలేకపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా కాశీ మాత్రం కొంచెం చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు, నన్ను అందరూ హేళనగా చూస్తున్నారని. ఇంకా శ్రీధర్ కాస్త కాశీని బయటికి వెళ్దామా కాశీ అనగానే, ఎక్కడికి మామయ్య గారు అనగానే, ఇప్పుడు నీకు అర్జెంట్ వర్క్ ఏమైనా ఉందా అనగానే, లేదు అనేసరికి పదాని కారులో తీసుకువెళ్తాడు. కారులోకి తీసుకెళ్ళి ఒక ప్రశాంతమైన దగ్గరికి తీసుకెళ్ళి, అసలు నీ ఉద్దేశం ఏంటి కాశీ? నిన్ను ఉద్యోగం లేకే నిన్ను అందరూ అనేస్తున్నారు అని నువ్వు ఎందుకు ఇంగ్రీడ్ ఫీల్ అవుతున్నావు? నువ్వు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకు. నువ్వు మా ఇంట్లో మనిషివి. ఒకప్పుడు నిన్ను హేళనగా చూసిన మాట నిజమే, ఒకప్పుడు నీకు గౌరవం ఇవ్వని మాట నిజమే. కానీ నా కొడుకు నాకు చెప్పాడు, ఎదుటి వాళ్ళు గౌరవం ఇస్తేనే నాన్న వాళ్ళు నీకు గౌరవం ఇచ్చేది. ఒక్కసారి నువ్వు గౌరవం ఇచ్చి చూడు నాన్న అంటూ నా కొడుకు చెప్పిన నాకు ఆ మాటలు నచ్చాయి. అందుకే నా కొడుకునే ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. అందుకే నా కొడుకు మార్గంలోనే వెళ్ళాలి అనుకుంటున్నాను. అర్థం చేసుకో కాశీ, నిన్ను ఎవరూ ఏమనడం లేదు. నీకేమనిపిస్తుందంటే నాకు ఉద్యోగం లేదు కాబట్టే వీళ్ళు నన్ను అంటున్నారు అని. నిన్ను అనే హక్కున్న వాళ్ళు నీకు ఉద్యోగం ఉన్నా అంటారు, ఉద్యోగం లేకపోయినా అంటారు. కానీ నీ ఫీలింగ్ మాత్రం ఉద్యోగం లేకే నన్ను ఇన్ని మాటలు అంటున్నారని నీ ఇన్నర్ ఫీలింగ్ అయితే నీకు అలా ఉండిపోయింది. అది ఎప్పటికీ తప్పే. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. పదే పదే దాని గురించి ఆలోచించుకు. నువ్వు నీ మనసులో ఉన్న భావనను ఆ బాధను తీసేస్తే చాలా మంచిది అని చెప్పి శ్రీధర్ కాస్త చెప్పేసరికి, నా ఫ్రెండ్ కంపెనీలో ఎక్కడైనా జాబ్ చూడనా అనగానే, వద్దు మావయ్య అని చెప్పనేసరికి, లేదు కాశీ, మా ఫ్రెండ్ కంపెనీ ఐటీ కంపెనీ ఉంది. మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఏమైనా ఉన్నాయేమోనని అడుగుతాను. మొదట నువ్వు అందులో జాయిన్ అవ్వు. ప్రజెంట్ నీకు జాబ్ లేదనే ఫీలింగ్ నుంచి నువ్వు బయటపడతావు. తర్వాత నీకు ఏదైనా బెస్ట్ జాబ్ ఏమైనా దొరికితే తర్వాత షిఫ్ట్ అవ్వు. ఎందుకంటే నేననేది నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటున్నావని కాదు, నీ మనసులో ఈ ఫీలింగ్ పోగొట్టాలి అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఆలోచన లేదు. అది నువ్వు అర్థం చేసుకో. ఈరోజు మీ నాన్నని చాలా మాటలు అన్నావు. ఒక తండ్రి కొడుకుని నీ స్థాయిలో నిలబడడానికి ఎంత కష్టపడతాడు. మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ నాన్న నీ కోసం ఎంత కష్టపడి ఉంటాడు. అది ఎప్పుడైనా ఆలోచించావా? అది అర్థం చేసుకున్నావా? నీ చదువు కోసం నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీవు గొప్ప స్థాయిలో ఉన్నాను అనుకుంటున్నావు. ఒకవేళ జాబు రాకపోయి ఉంటే అప్పటి వరకు మీ నాన్నే కదా చూసేవాడు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాశీ. అర్థం చేసుకో. నాన్నను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడుకు, అది చాలా తప్పుడు పని అని చెప్పనేసరికి, అలాగే మామయ్య, ఎప్పుడు కూడా నేను తక్కువ చేసి మాట్లాడను అని చెప్పి అంటాడు. సరే మీరు కనుక్కోండి మామయ్య, వెళ్తాను అనగానే, అలా అన్నావు చాలు,
నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి చెప్తాడు. ఇంకా శ్రీధర్ అయితే శ్రీధరు తన ఫ్రెండ్కి వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి సరే రమ్మను అని చెప్పాను, కానీ నేను పంపించానని కాదు, నువ్వు కామన్గా ఇంటర్వ్యూ ఎలా చేస్తావో అలానే ఇంటర్వ్యూ చేసే తీసుకో. నా అల్లుడికి ఆత్మగౌరవం ఎక్కువ, ఒకరు ఏమైనా ఫ్రీగా ఇచ్చినా తీసుకునే మనస్తత్వం కాదు తనది. నేనేదో జాబ్ ఇప్పించానని చెప్పి నువ్వు జాబ్లో జాయిన్ చేసుకుంటే తన ఫీల్ అవుతాడు. నువ్వు నార్మల్గా ప్రతి పర్సన్ని ఇంటర్వ్యూ చేసి ఎలా తీసుకుంటావో అలానే తీసుకో అనగానే సరేరా రేపు ఉదయాన్నే పంపించు అనగానే రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు కాశీ అనగానే అలాగే మామయ్య అని చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇద్దరు ఇంటికి వచ్చేసిన తర్వాత వారం రోజులు సుమారు గడిచిపోతుంది. జోష్న, ఈ రోజుతో నీ లాస్ట్ వర్కింగ్ డే. ఈ రోజుతో నువ్వు సీఈఓ పదవి నుంచి విముక్తి చెందాలి. పైగా నిన్ను నువ్వు రాజీనామా చేయమని చెప్పాను. నీ పరువుని నువ్వే నిలబెట్టుకోమని చెప్పాను, అయినా నువ్వు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మేమే ఈవేళ నిన్ను సీఈఓ పదవి నుంచి తొలగించేస్తున్నామని అందరి ముందు చెప్పే పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు మేము అలానే చేస్తాము అనగానే ప్లీజ్ తాత నన్ను ఒక్కసారి ప్రూవ్ చేసుకొనివ్వండి అనగానే తెలిసి నీలాంటి దానికి మళ్ళీ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంటు అప్ప చెప్తే ఆ పేరు కూడా ఎక్కడా కనిపించకుండా చేసేసే పరిస్థితి వస్తుంది. తెలిసి అది ఓబీ అని తెలిసాక అందులో దిగే ప్రమాదం ఎందుకు చేస్తాం జోష్న? నువ్వైతే చేస్తావా? నువ్వు చేసినా చేయకపోయినా అది నీ ఇష్టం, నేనైతే చెయ్యను. నా భార్య పేరు మీద పెట్టిన ఈ జోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీ రెస్టారెంట్స్ మాత్రం ఎప్పుడూ గొప్పగానే ఉండాలి. అందుకే నేను ఒక మంచి వ్యక్తిని సీఈఓగా చేయాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పనగానే నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వు కేవలం మాజీ సీఈఓ అవుతావు. నువ్వు ఏ మాత్రం లాభాలు తీసుకురాని సీఈఓవి మాత్రమే. నీ నిర్ణయాలకి ఆ కంపెనీ ఎప్పుడూ తల వంచదు. కార్తీక్ మాజీ సీఈఓ అయ్యాడు కదా అని కార్తీక్ నిర్ణయాలకి తల వంచినప్పుడు నేను ఈ నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు తల వంచరు అని అనుకుంటావేమో. కార్తీక్ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాడు. వాడు తప్పు చేసి నా కంపెనీ నుంచి దూరం కాల, నేనే వాడి మీద కోపంతో కంపెనీ నుంచి దూరం చేశాను. కానీ నువ్వు తప్పు చేశావు. కంపెనీ పరువును తీయడంతో పాటు లాభాల్లో కాకుండా నష్టాల్లో రెస్టారెంట్స్ని నడిపావు. సో అందుకోసమనే నిన్ను రెస్టారెంట్స్ నుంచి తప్పిస్తున్నాము అని చెప్పేసరికి ఇది అన్యాయం తాత అని చెప్పాను. కానీ అన్యాయం ఏముంది జోష్న? ఏది ఎక్కడ అన్యాయం లేదు. అది మనం చేసుకునే పద్ధతి పట్టు ఉంటుంది. మనం ఎలాంటిది నిర్ణయాలు తీసుకొని ఎలా గొప్పగా ఉండాలనుకుంటామో అలాగే జరుగుతుంది. అంతే తప్ప మనం తీసుకున్న దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది నువ్వు అర్థం చేసుకుని ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి లేదు తాత నాకు ఒక అవకాశం అనగానే వద్దు జోష్న, పదే పదే అడుగుతుంటే చిరాకు అనిపిస్తుంది వినడానికి కూడా అని చెప్పనేసరికి సరే తాత మీ ఇష్టం అని చెప్పి ఇంకా జోష్న కాస్త సైలెంట్ అయిపోతుంది. నేను చెప్పాను కదే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని, కానీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేదు, ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది చూడు అని చెప్పనేసరికి వదిలేసే, ఇంకేం చేయలేము, ఇంకా ఎలాగా అవకాశం కోల్పోయింది, ఇంకా ఏం చేస్తాను, ఏం చేసినా ఎలాంటి అవకాశం లేదు, ఇంకెందుకు అని చెప్పనేసరికి ఏమోనే బాబు నీ మనస్తత్వం ఏ రకంగా ఉంటుందో ఏమీ తెలియడం లేదు. నువ్వు క్షణానికి ఒక రకంగా మారిపోతున్నావు. నీ మనస్తత్వం ఏంటో నువ్వేంటో ఏమీ తెలియడం లేదు అని చెప్పి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్ వాళ్ళని తీసుకుని వస్తాడు. రా కార్తీక్ లోపలికి అని చెప్పనేసరికి కార్తీక్ లోపలికి వస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కార్తీక్తో పాటు దీపను కూడా లోపలికి తీసుకొస్తారు. దీప్ ఎక్కడికి ఎందుకు వచ్చింది? కొంపతీసి దీపను కానీ సీఈఓని చేయాలనుకుంటున్నారా ఏంటి అన్న డౌట్ వస్తుంది జోష్నకి. అలాగని అడిగితే మాత్రం సమాధానం ఎవరు చెప్తారు అక్కడ?
ఎవరు జోష్నకు సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు ఉండకపోయేసరికి బాగున్నారా మేడం అని చెప్పాను. కానీ బాగున్నాను ప్రభాకర్ గారు, మీరు ఎలాగున్నారు అనగానే బాగున్నాం మేడం, కార్తీక్ బాబు దయ వల్ల బాగానే ఉన్నాము అని చెప్పనేసరికి అంతా బావదయ. బావ ఏదైనా అందరికీ మంచి చేయాలనుకుంటాడు. మంచి మనుషులు ఎప్పుడూ మంచి చేయాలనుకుంటారు మేడం, ఎదుటి వాళ్ళ నాశనాన్ని ఎప్పుడూ కూడా కోరుకోరు అని చెప్పి ప్రభాకర్ అంటాడు. ప్రభాకర్ అని చెప్పి శివన్నారాయణ పిలిచేసరికి చెప్పండి సార్ అనగానే కొంచెం బెండ్ అయ్యేసరికి చెవులో చెప్తాడు. సీఈఓగా ఒకరికి, హెడ్ కుక్గా ఒకరికి అపాయింట్మెంట్లు తీసుకురమ్మనగానే సరే సార్ అని గబగబా వెళ్ళి ఇంకా అక్కడ టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ టైపిస్ట్ దగ్గర టైప్ చేయించి తీసుకొస్తాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు సార్? కంపెనీ లాభాల గురించి అని అడిగాను కదా అనగానే మీ గురించి ఆలోచించాను. మిమ్మల్ని వెళ్ళిపోయే వాళ్ళని కార్తీక్ తను మాట్లాడి ఆపేశాడు కాబట్టి మీకు లాభాలు చూపించాల్సిన బాధ్యత మాది. నష్టాల్లో ఉంటే మా రెస్టారెంట్ మూసుకునే పరిస్థితి వస్తుంది కదా, మీతో పాటు మేము బాధపడాల్సి వస్తుంది. అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అని చెప్పనేసరికి ఏంటి సార్ ఆ నిర్ణయం అని చెప్పాను. కానీ సీఈఓని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. జోష్న వల్ల మాకు కంపెనీకి నష్టాలే వచ్చాయి. గత 6 నెలలు పరీక్షించగా అన్ని నష్టాలే కనిపిస్తున్నాయి. స్టార్ రేటింగ్ కూడా చాలా పడిపోయింది. సో అందుకని జోష్నను రెస్టారెంట్ సీఈఓగా తప్పించేస్తున్నాము అనగానే మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఇప్పుడైనా ఎవరిని పెట్టబోతున్నారు? పెట్టే వాళ్ళని కొంచెం ఆలోచించి పెట్టండి సార్ అనగానే మీ అందరికీ నచ్చే వ్యక్తినే పెడుతున్నానులే అని చెప్పనేసరికి ఎవరిని సార్ అని చెప్పాను. కానీ కార్తీక్ అని చెప్పనేసరికి కార్తీక్ కాస్త ముందుకు రావడంతో కార్తీక్ సార్ని సీఈఓగా పెడుతున్నారా సార్ అని చెప్పాను. కానీ అవును, కార్తీక్నే సీఈఓని పెట్టాలనుకుంటున్నాను, మీకేమన్నా అభ్యంతరమా అని చెప్పాను. కానీ మాకెందుకు అభ్యంతరం ఉంటుంది సార్? కార్తీక్ సార్ సీఈఓ అయితే ఇంకా మాకు తిరిగేలేదు. మేము దేని గురించి పెద్దగా పట్టించుకునే పని ఉండదు. కార్తీక్ సార్ ఎలాంటి వాళ్ళో, కార్తీక్ సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన నడవడిక, ఆయన పనితీరు ఏంటో మాకంతా బాగా తెలుస్తారని చెప్పనేసరికి అదే కదా చెప్తున్నాను, కార్తీక్ పనితీరు బాగుంటుందని చెప్పే కార్తీక్నే నేను మళ్ళీ సీఈఓగా తీసుకుంటున్నాను. కానీ చిన్న చేంజ్ ఉంది. ఎందుకంటే రెస్టారెంట్లు బాగా ఫుడ్ విషయంలో ఏంటి ప్రతి విషయంలో మొత్తం పడిపోయాయి కాబట్టి మళ్ళీ తిరిగి లేపాలి అంటే ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కస్టమర్లను ఆకర్షించే రీతిగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా అనేసరికి అవును, ఫుడ్ ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి సార్. క్వాలిటీ మిస్ అవ్వడం వల్లే చాలామంది మన రెస్టారెంట్కి రావడం మానేశారు. ఏదైనా నెట్లో స్టార్ రేటింగ్ చూసే కదా వస్తారు సార్ అని చెప్పాను. కానీ అవును, అందుకనే కొత్త చెఫ్ను కూడా తీసుకోవడం జరిగింది అనగానే అవునా సార్, ఎవరు అనగానే మిసెస్ దీపా కార్తిక్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు. అంటే దీపని హెడ్ కుక్గా తీసుకుంటున్నారా తాత? ఈ విషయం నాకు చెప్పలేదే, బహుశా దీపకు చెప్పుంటారా అని దీప వంక చూసేసరికి దీప కూడా షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి ఏమంటావు దీప అని చెప్పనేసరికి మా బావ ఇష్టమే నా ఇష్టం అండి అని చెప్పనేసరికి నువ్వేమంటావు కార్తీక్ అని చెప్పాను. కానీ మీ ఇష్టం అని చెప్పనేసరికి నేను ఒప్పుకోను అనగానే యాజ్ ఏ మాజీ సీఈఓగా నేను అడగలేదు జోష్న, నువ్వు ఆల్రెడీ రిజైన్ చేయాల్సిందే, నిన్ను ఆల్రెడీ తొలగించడానికి నిర్ణయం తీసేసుకున్నాను. యాజ్ ఏ చైర్మన్గా ఎవరిని ఏం చేయాలి, ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలి అనేది పూర్తిగా నా సొంత డెసిషన్. దానికి మిగిలిన వాళ్ళు అభ్యంతరం చెప్తే చెప్పొచ్చు బోర్డు మెంబర్సు. యాజ్ మాజీ సీఈఓగా నీకు అభ్యంతరం చెప్పే అవకాశము లేదు, హక్కు అంతకంటే లేదు. మరి నువ్వెలా చెప్పగలుగుతావు, నువ్వెలా చెప్తావు? సో నీకు చెప్పే అవకాశం లేదు, అవసరము లేదు. నువ్వు రిజైన్ చేసి బోర్డు మీటింగ్లో ఉండొచ్చు లేదా వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసరికి ఇంకా సంతకం ఎక్కడ పెట్టాలి అనగానే నీ ఎదురుగా ఉన్న పేపర్ మీదే సంతకం పెట్టాలి అనేసరికి సంతకం పెట్టి వెళ్ళిపోతుంది జోష్న. వెళ్ళిపోవడంతో కార్తీక్ అయితే వాటి మీద సంతకాలు చేసి
కార్తీక్, రేపటి నుంచి ఆఫీస్ బాధ్యతలు అలాగే ఈ రెస్టారెంట్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఒకప్పుడు నీ దగ్గర నుంచి నేను తీసుకున్న మాట నిజమే, కానీ అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ మా రెస్టారెంట్ నష్టాల్లో నడుస్తుందనగానే నువ్వు వెనక ముందు ఆలోచించకుండా రెస్టారెంట్ని తీసుకోవడానికి ఒప్పుకున్నావు. అంతకు మించిన ఆనందం, సంతోషం మాకు మరొకటి లేదు. కానీ రెస్టారెంటు పూర్తిగా మళ్ళీ ఫస్ట్గా క్లిక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దీప తోడుండాలని మాకు అనిపించింది. ఒకప్పుడు దీప సత్యరాజ రెస్టారెంట్కి నీకు తోడుగా ఉండడం వల్ల నువ్వు గొప్ప రెసిపీస్ అందించడంతో పాటు మంచి టేస్టీ ఫుడ్ను అందించావని, అందుకోసమనే అది వీలైనంత తొందరగానే నెంబర్ 1 స్థానంలోకి వచ్చిందని విన్నాను. అందుకోసమనే ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటున్నాను. హెడ్ కుక్గా దీపను తీసుకుంటున్నాను. ఇందులో నీ అభిప్రాయం ఏదైనా ఉందా? నీకు నా అభిప్రాయం నచ్చిందా అనగానే, మంచి ఆలోచన చేశారు సార్, నిజంగా మంచి ఆలోచనే. లేదంటే మాత్రం రెస్టారెంట్ని మళ్ళీ మొదటి స్థానానికి తీసుకురావడానికి కొంచెం సమయమే పట్టేది. అందుకే మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది అని చెప్తున్నాను అనగానే, అదే కార్తీక్, అందుకోసమనే నేను అక్కడ చెప్పకుండానే ఇక్కడే నిర్ణయం తీసేసుకున్నాను. దీపని హెడ్ కుక్గా పెడదామని. దీప చేతి వంట అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. వెళ్ళిపోయిన కస్టమర్లందరూ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీప స్పెషల్ ఫుడ్ అయిన ఉప్మా బిర్యానీ మాత్రం ఖచ్చితంగా మెనూలో ప్రతిరోజు ఉండాల్సిందే అని చెప్పనేసరికి, ఖచ్చితంగా సార్ అని చెప్పి కార్తీక్ అంటాడు. కార్తీక్ అనేసరికి, సరే రేపటి నుంచి మీరు బాధ్యతలు తీసుకోండి ప్రభాకర్ గారు, ఆ పనంతా కూడా చూడండి, మీరే సంతకాలు చేయించుకోండి అనగానే, సరే సార్ అని చెప్పి, ఓకే సార్ అని చెప్పి ఇంకా వచ్చి చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపటి నుంచి బాధ్యతలు తీసుకోండి కార్తీక్, ఈ రోజుతో మాకు చివరి వంట నీ చేతి భోజనం పెడతావా దీప అనగానే, అయ్యో సార్ అలా అంటారేంటి అనగానే, సార్ ఏంటి సారు, ఇప్పుడు ఇంకా మనమంతా ఒక ఫ్యామిలీ, అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా దీప కార్తీక్లు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో జోష్న రచ్చ రచ్చ చేస్తుంది. రచ్చ రచ్చ చేసేసరికి, ఏమైంది జోష్న అనగానే, ఆ దీపను హెడ్ కుక్గా చేశారు, బావను సీఈఓని చేశారు అనగానే, మన టాలెంట్ మీద అంత నమ్మకం ఉంది మరి మీ తాతయ్యకు, నేను ముందు నుంచి చెప్తున్నా, ఎంత చెప్పినా ఎవరెంత చెప్పినా నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళంటూ నువ్వు నిలబడడం బాగా నీకు అలవాటైపోయింది జోష్న. నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా ఏంటి? ప్రతిసారి ఇలానే నెత్తి మీదకి తీసుకొస్తావు ప్రతి ప్రాబ్లంని కూడా అని చెప్పి ఇంకా పారిజాతం అనేసరికి, గ్రాని అనగానే, నేను అన్న దాంట్లో తప్పేమీ లేదు, నువ్వు చేసుకున్న దానికే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు, అది నీకే నచ్చినట్టే నువ్వు చేసుకున్నావు కాబట్టి అలా జరిగింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తుంది జోష్న. ఇంకా కార్తీక్ వాళ్ళు ఇంటికి వస్తారు. కంగ్రాచులేషన్స్ రా కార్తీక్ అని చెప్పనేసరికి, ఎందుకత్తా అనగానే, నిన్ను సీఈఓని చేశారంట కదా అనగానే, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావు అత్త అని చెప్పనేసరికి, నేనెందుకు ఫీల్ అవుతాను, మా మామయ్య నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటారని నేను నమ్ముతాను. మరి జోష్నను తప్పించేశారు కదత్తా అని చెప్పాను, కానీ తప్పు చేసింది కాబట్టి తప్పించారు, లాభాలు లేవు నష్టాలు తీసుకొచ్చింది కాబట్టి తప్పించారు. లాభాల్లో నడిపిస్తే ఎందుకు తప్పిస్తారు? పైగా నా కూతురు లాభాలు తీసుకొచ్చినప్పుడు మీరెలా తప్పిస్తారని నేను అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ జోష్న అవకాశం కూడా లేకుండా చేసేసింది కదా, ఇంకా నేనేం చేస్తాను, ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి సుమిత్ర అనేసరికి, కరెక్ట్గా ఆలోచిస్తావత్తా, తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు అలానే ఉండాలి అనుకుంటావు అనగానే, తప్పు ఎవరు చేసినా కానీ నేను కరెక్ట్గానే అనుకుంటాను, ఒప్పుకుంటాను, కానీ కొంతమంది చేసిన వాళ్ళే తప్పులు ఒప్పుకోరంతే అని చెప్పి మళ్ళీ దీపకే డైలాగ్ వేస్తుంది సుమిత్ర. అయితే ఇంకా దీప బాధపడి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అత్తన్న మాటలకి బాధపడుతున్నావా అనగాని, ఎంతైనా మా అమ్మే కదా, మా అమ్మకున్న బాధ అలాంటిది బావా, నిజం తెలిసే వరకు ఈ మాటలు తప్పవు అని చెప్పి దీప అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి శివనారాయణ ఇంత మంచి నిర్ణయం తీసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.